చేస్తారో చూద్దాం అప్పటి వరకు. బాయ్ ఎండకైతే తిరగకుర్రి. బాయ్. నేను ముట్టినాక నుంచి ఒక ఐస్ క్రీమ్స్ నేను ప్రిన్సిపాల్ సార్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. చెయ్యలేదు, నేను నిద్ర ఎట్లా పోవాలి? పొల్ల ఎవరికన్నా అత చిక్కి ఇట్లా వండబెట్టి ఇట్లా బుద్ధకిచ్చి గౌరవం చేసినాక ఏం చేస్తుంది? ఇక నేను ఎంజాయ్ చేయన్నా. ఇక తలకాయ నొప్పి ఏముంటది? కర్రే ముద్ద ఎట్లా ఎండ కొడతాను. ఇలాంటిదైతే పంపు. ఇలాంటిది ఏంటిది? లేదా మనం చేసుకుందా తెచ్చుకోర్రా, అక్కడ నాది కొంట పోతాను అంటారు. ఐస్ క్రీమ్ కాదు ఇదే అప్పటి నుంచి కొంట పోతా, నేను తీసుకోపోతా, మేము ఐస్ క్రీమ్ చేసుకుంటాం అంటాను. అక్కడ దొరుకుతుంది పోవే అంటాను. ఎండకైతే అంగడంగడ ఎగరకు నాన్న ఇంట్లోనే ఉండు. టీవీ చూడు కానీ బయటకు పోకు. 3-4 రోజులకు మించి ముందు ఫోన్ చేస్తే అయితే రానే రాను. 3-4 రోజులు చూసినావు డాడీ. చూద్దాం అప్పటి వరకు. ఎవరు ఫోన్ చేస్తారో చూద్దాం అప్పటి వరకు. గంత నమ్మకం చూసినావా? ఎవరు ఫోన్ చేస్తారో ఫోన్ చేసేదాకా నువ్వు అట్లే ఉండాలి. ఉంటావుగా చేస్తాడు. వాళ్ళు మేఘనా? హలో, ఏడు దాకా వెళ్ళరా? ఆటో ఎక్కి పోండి మెల్ల. అక్కనా ఆటో ఎక్కి పోన్లే, మంచి హాస్టల్లో చేరుకున్నా ఫోన్ చేయి. మంచిగా చదువుకో. అనే ఏదో షాప్ కాడ కంటిన్యూగా పోతారా? ఎండకు బాగా సేపు తిరగకుండ్రి. సరే సరే, మంచిగా చదువుకో. ఈ 4 రోజులు చదివితే ఆయనతో ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసేది ఇంటికాడ. నేను ప్రిన్సిపాల్ సార్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఓకేరా? ఓకే, నువ్వైతే మంచిగా ఉండు, మంచిగా తిను. ఓకే, బాయ్. పిలుతాంది. ఆయన పట్టుకోడానే ఇంటికి పోతా అంటే కానీ బాయ్. ఎండకైతే తిరగకుర్రి. బాయ్. బాయ్ చెప్తానా పెద్ద బాబుకు? ఈచులుగా ఒక ప్యాన్ బంద్ చేయి ఒకసారి. కూరసాను ప్యాన్ బంద్ చూడు. అసలు చూడు మేడం, ఏమైంది? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని తయారై వచ్చినావు. 2 రోజులు అన్న కాక ముందే మళ్ళా ఇంటికి వస్తా అని ఎడుతుంది. ఇప్పుడు మళ్ళా పనాడని తీసుకుపోవడానికి వస్తాను. చెప్పు, ఇదేనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఓడు ఉండు అనే? డాడీ రంది పడ్డదా? మరి లే, ఇక పోదాంలే. తయారుగా రావా? తయారు కావా? అటనే వస్తావా? అటే దొబ్బుతారు. లేవు పన్నాడు. పారి పారి పోదాం పారి. అట్లా కొడతావా పళ్ళు కానీ?
ఏమైందిరా నిద్ర వస్తుందా? ఎనిమిది అవుతుంది టైం. నేను అప్పుడే లేచిన మొక్కలు తాళం చేసిన అన్నీ అయిపోయాయి. స్నానం చేసినావా? అబద్ధాలు ఆడకు. అసూయే. స్నానం చేయలే, ఏం చేయలే. నిన్ను నచ్చే డ్రెస్ గుర్తుకు లేదా ఇది? లే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్కెట్కి తీసుకుపోయి ఐస్ క్రీమ్ తినిపిస్తా. అవునా? ఇప్పుడే చెప్తున్నాడు, ముందే చెప్పాలి కదా. ఎందుకు? ఐస్ క్రీమ్ మంచిగా ఉంటాడు. తిన్నావా ఎప్పుడన్నా? రెడీగా పడుతుంది. నువ్వు పుట్టినాక నుంచి ఒక్క ఐస్ క్రీమ్ సుతా తినలేదు. ఒక్క ఐస్ క్రీమ్ సుతా తినలేదా? ఐస్ క్రీమ్ తినలేదా? ఐస్ క్రీమే తినలేదు. అయితే నీకు క్యాన్సిల్ రా. నువ్వు అబద్ధం నిన్నా కానీ నేనే డబ్బాలు చేసుకుంటా ఫ్రిడ్జ్ లో పెడితే తింటారు. ఐస్ క్రీమ్ నువ్వు తిన్నావా ఐస్ క్రీమ్? మరి దానికి సరే అనుకోని అది మనమే తినాలి. 2 చీప 10 రూపాయలు ఐస్ గడ్డల కలగలిపి ఇవరకు చిన్నగా పోతీవి కానీ మళ్ళీ ఇంత దూసిపోయినా నింపుతాము. ఎప్పుడు ఇదే కొట్లాట. మెత్తగట్టి కొడితే మెత్తగా నచ్చిందా? నీకు నచ్చిందా? అరే శిశి రామశంకరాయుడు పుల్ల ఎవరికన్నా దాత చిక్కి జునుగా ఎక్కకురా నా జునుగా. దునుకుతాడు నువ్వు అటు ఎక్కినాక దునుకుతాడు. అంటే వేస్ట్ అవుతావు ఎక్కి. దిగు. ఏ షామా దిగు. అని సుండి పనులే కానీ ఉన్నారు. నేను కొడతాను. ఆడేమంటావా? నువ్వు రావా? తినడానికి వచ్చినప్పుడు అయినా నేను అదే ప్లేట్ పట్టి కొడతా. 2 సార్లు కొట్టి కంతదిరా నిన్ను ఎప్పుడు మెత్తగా అంతది అది. దిగు నాడు దిగు. ఓ శ్యామల ముందు నువ్వురా. చూసినావా? నీ ఈ గౌరవం లేకనే మంచాలు పోతే 2 రోజులు అంటే 2 రోజులు కూడా ఉండలే. రా అని మొదలు పెట్టింది. మరి ఎందుకే నువ్వు దాన్ని పంపించినా ఉంటాయి సెలవులకు 4 రోజులు అని. ఇట్లా వండబెట్టి ఇట్లా బుద్ధకిచ్చి గౌరవం చేసినాక ఏం చేస్తుంది? ఇక అలా పో అంటది. గుద్దాలి నిన్ను ఫస్ట్. ఆగదు కొండి పిల్లక పట్టుకొని ఇగ్గుతా. మా డాడీ అటు ఇటన్నా నెరవాడ కొట్టి పిచ్చి మళ్ళీ ఇంటికి వచ్చింది. నేను వారం రోజులు ఉంటది కావచ్చు, అమ్మమ్మల ఇంటికి పోయింది కదా, మంచి అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటది. అంటే మార్కెట్ కు తిరుగుతామా, ఇంట్లో టీవీ చూసుకుంటూ ఉండాలి. పోయినాక తెల్లారి నుంచి స్టార్ట్ చేసింది. రా నన్ను తీసుకుపోరా, నన్ను తీసుకుపో. నేను ఏమన్నా నట్టి ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో తెలుసు. మేము మూవీ చూసి ఏడ్చింది కథ. ఇక కదా ఏమద్దు నేను దియ్య కర్ర ఎత్తే కర్రగారు అంటారు. ఏమైతుంది? బెడం పెట్టినా మీద పెట్టినా నువ్వు వంటకట్ల నువ్వు దాన్ని రేపటి నుంచి నువ్వు దగ్గర వంట పెట్టుకుంటూ అంటే నీ సంగతి చెప్తా నేను. చెయ్యలేదు నేను నిద్ర ఎట్లా పోవాలి? నాకు డాడీకి ఫోన్ చెయ్యి. ఈ నుంచి పోగానే బింకం కొద్ది పోయింది. ఎవరు మొదగాలు ఫోన్ చేస్తారు. డాడీ మాట్లాడిండు, నేనే విన్నారు. పోతే మంచిగా ఉండాలమ్మా, ఏడవద్దు. మంచి సాంబార్ అంతే. అన్నం కూర అనిపోతుంది. నేను అంటే ఆడుకోరా అయ్య బిడ్డలు ఇద్దరే. నేను పోతా 10 రోజులు సెలవు. నాకు ఎప్పటికీ సెలవులు అద్దే అద్దు కదా. మీరు ఇద్దరు నేను పోతా. ఏంది బెదిరిస్తాను? పోతానే.